వర్షాకాలం ప్రారంభమవడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రజలకు సూచనలు చేశారు. వర్షాకాలంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, జలుబు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని కోరుతున్నారు. ఊర్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తుంది కాబట్టి మనము ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే మనము జ్వరం బారిన పడకుండా మనము కాపాడుకోగలుగుతాం మన ఆరోగ్యాన్ని. సో ఇప్పుడు వర్షాకాలంలో ఏమవుతుందంటే మనము నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంటాయి కాబట్టి దోమలు అవి రాకుండా మనము వారానికి ఒకసారి నీళ్ళు అన్నవి మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకొకటి మన చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం పూట దోమతెరలు కానీ అగరబత్తులు కానీ ఇట్లాంటివి వెలిగించుకుంటే మనకు దోమలు రాకుండా ఉంటాయి. ఇంకొకటి నీళ్ళు అన్నవి మనము వేడి చేసుకొని చల్లగైన తర్వాత వడబోసుకొని తాగాల్సి ఉంటుంది. జ్వరము కానీ, దగ్గు కానీ, సర్ది కానీ, ఇంకొకటి తుమ్ములు కానీ ఇలాంటివి ఏమన్నా సమస్యలు ఉంటే మీరు పిహెచ్సికి వచ్చి చూపించుకోవచ్చు.